హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే నేను లక్ష్మీదేవికి పచ్చెనపప్పుతో పాయసం చేస్తున్నానండి. పాయసానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ఇదైతే నెయ్యి అండి, బెల్లము, సగ్గుబియ్యము, జీడిపప్పు, యాలక్కలు, పచ్చెనపప్పు, పాలండి. ఇప్పుడైతే ఈ పచ్చెనపప్పు అయితే మనము కుక్కర్లో పెట్టేసుకున్నామండి. ఒక 5 విజిల్ రానిచ్చుకున్నాము. తయారు చేసే విధానం కూడా ఒకసారి చూద్దామండి. ఈరోజు అమ్మవారికి అయితే నేను ప్రసాదంగా చేస్తున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకున్నామండి. పచ్చెనపప్పు అయితే నీట్గా కడిగేసానండి. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకున్నామండి. 1 స్పూను నెయ్యి అయితే వేస్తున్నానండి, పొంగకుండా ఉంటుందని. మామూలుగా అయితే పాయసం కాబట్టి నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడైతే మనము మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్ రానిచ్చేసుకుందామండి. సబ్బియ్యం అయితే కొన్ని నీళ్ళల్లో పోసేసుకున్నామండి. కొంచెం నీళ్ళల్లో బాగా నానాయంటే బాగుంటాయి. ఇప్పుడైతే కడిగేసానండి, సబ్బియ్యం కూడాను నానబెట్టాను. ఇప్పుడైతే పాయసానికి కూడా ఎసురు పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే పాలు పెట్టేసుకున్నానండి. నెయ్యి అయితే 1 స్పూన్ వేసుకున్నాను. జీడిపప్పులు వేసుకున్నాను, సేమియా కూడా వేసేసుకున్నామండి. కుక్కర్ అయితే ఆపేసుకుంటున్నానండి. ఇవి ఒక 5 నిమిషాలు వేయించేసుకున్నానండి. ఇప్పుడైతే వేగిపోయాయండి. ఇప్పుడైతే పాయసానికి ఎసురు కాగిందండి, పెట్టేసుకున్నాను. ఇప్పుడు సబ్బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను కదా, అవి పోయేసుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. విజిల్ అయితే తీసేసుకొని మూత కూడా తీసేసుకుందామండి. ఇప్పుడైతే ఉడుకుతుందండి. మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఈ పచ్చెనపప్పు కూడా దీంట్లో పోయేసుకున్నామండి. ఇప్పుడైతే ఉడుకుతుందండి. సేమియా, జీడిపప్పు కూడా వేసేసుకుందామండి. ఈ లోపల ఈ బెల్లం అయితే ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని కరగబెట్టుకుందామండి. పక్కన స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడైతే బెల్లం కరగబెట్టుకునేసి వడగట్టేసుకున్నానండి. ఈ వాటర్ కూడా దీనిలో పోసేసుకుందామండి. ఇప్పుడైతే యాలకుల పొడి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు మనం కాసి పెట్టుకున్నాం కదండి, పాలు కూడా పోసేసుకుందామండి. దబరకైతే కొంచెం నిండా వచ్చేసిందండి. రెడీ అయిపోయిందిలేండి. ఒక 5 నిమిషాలు చూసి ఆపేసుకుందామండి. పచ్చెనపప్పు పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు అమ్మవారికి అయితే ప్రసాదంగా నేను ఇదే చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ పాయసం కానీ బాగునిందంటే మీరు కూడా ఒకసారి నాకు కామెంట్ పెట్టండి, ఎలా ఉందో ఒకసారి నాకు లైక్ కూడా కొట్టండి. నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా నాకు పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజైతే అమ్మవారికి ప్రసాదం అండి ఈ పాయసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.